ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనమాట. సో మీకు 1,00,000+ ర్యాంక్ వచ్చినా కూడా టాప్ కాలేజెస్లో సీట్ రావడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయన్నమాట. సో మనకి మొత్తం 1,80,000+ సీట్స్ అనేవి ఫ్రీ సీట్స్ అనేవి అవైలబిలిటీ అయితే ఉండడం అయితే జరిగింది. సో అదేవిధంగా సిఎస్సికి సంబంధించే దాదాపుగా 98,000 సీట్స్ అనేవి ఉండడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి క్లియర్ కట్గా ఈరోజు ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. సో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 1.81 lakhs సీట్లని రావడం అయితే జరిగింది. అంటే మనకి 181,000 సీట్లు అనేవి ఉండడం అయితే జరిగింది. సో కంపేర్ విత్ లాస్ట్ ఇయర్ ఈసారి భారీగానే సీట్లు అయితే పెరగడం జరిగింది. సో కేవలం సిఎస్సి సీట్లే మనకి దాదాపుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. దాదాపుగా 98,000 సీట్లు సిఎస్సివే ఉండడం అయితే జరిగింది. ఓకేనా, 99,494 సీట్లు సిఎస్సివే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా సో మనకి ఈసారి సిఎస్సితో పాటు ఈసీఈ సీట్లు కూడా పెరగడం అయితే జరిగిందనమాట. సో మనకి ఎవరికైనా కూడా 1,60,000 1,70,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకైతే ఫ్రీ సీట్స్ అనేవి రాబోతున్నాయి. అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. అయితే మీరు ఇచ్చే వెబ్ ఆప్షన్స్ బట్టే మీకు టాప్ కాలేజెస్లో సీట్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. సో మీరు వెబ్ ఆప్షన్స్ కనుక కరెక్ట్గా ఇస్తే మీకు మంచి కాలేజ్లో మంచి బ్రాంచ్ సీట్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు కొన్ని టిప్స్ అండ్ ట్రిప్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఆ యొక్క టిప్స్ అండ్ ట్రిప్స్ ఏ ఫాలో అవ్వాల్సి అనేది కూడా నేను మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.